మణిపూర్ ఇంకా మండుతుందంటే మణిపూర్ ఇంకా వాళ్ళ మీద ఇంకా దాడులు చేసి రేపులు చేసి అత్యంత కిరాతకంగా ఇద్దరిని నగ్నంగా ఊరేగింపి వాళ్ళ పైచాచికానందం పొంది వాళ్ళ ఇష్టానుసారంగా చేసినటువంటి క్రమంలో ఆ వీడియోలు చూసి ప్రపంచమంతా ఇబ్బంది పడ్డది. కానీ ఐక్యరాజ్య సమితి ఎవరు స్పందించలేదు. ప్రపంచమంతా చూసినప్పటికీ ఆ వీడియోలు భారతదేశం అంతా చూసి సిగ్గుపడ్డది. ఒక మహిళను ఇద్దరు మహిళలను అత్యంత కిరాతంగా చేస్తే అది మన చెల్లె కావచ్చు, మన అక్క కావచ్చు, మన భార్యలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ ఉండొచ్చు. కానీ ఒక మహిళను అత్యంత కిరాతకంగా ఊరేగిస్తూ ఇష్టానుసారంగా వీడియోలు ఇస్తూ ఆమెను అన్ని టార్చర్ చేసినటువంటి ఈ సమాజంలో మనం ఉన్నాం. భారతదేశం ఎవరు పరిపాలిస్తున్నారు? భారతదేశంలో వాళ్ళందరూ భరతమాత బిడ్డలు కాదా? వాళ్ళందరూ ఈ సమాజంలో లేరా? వాళ్ళు భారత పౌరులు కాదా? ఎక్కడో జరిగితే మనకెందుకు అనుకున్నాం, మణిపూర్లో జరిగితే మనకెందుకు అనుకున్నాం, అక్కడెక్కడో జార్ఖండ్లో రేపు గురైపోతే మనకెందుకు అనుకున్నాం, ఎక్కడో యూపీలో రేపు చేసి చంపేస్తే మనకెందుకు అనుకున్నాం, యూపీలో రామ మందిర టెంపుల్లో ఏ అయితే ఆ టెంపుల్ను శుభ్రం చేసేటువంటి మహిళ మీద అత్యంత కిరాతకంగా రేప్ చేస్తే మనకెందుకు అనుకున్నాం. ఇవన్నీ మనకెందుకు అనుకున్నాం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చింది, ఇవాళ తెలంగాణకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇది ఎక్కడో జరిగినటువంటి ప్రక్రియ. మన మీద ప్రయోగాలు చేయడానికి ఇది ఒక సిద్ధమైనటువంటి ఎజెండా. అలానే ఇవాళ తమిళనాడు, బీహార్ అన్ని రాష్ట్రాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. కర్ణాటక అనేక రాష్ట్రాల్లో బీజేపీ క్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది. బీజేపీ మొత్తం టోటల్గా దేశం మొత్తం ఒకే ఎజెండా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ ఒక హింట్, ఇవన్నీ ఒక కుట్రలో భాగమే అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఎజెండా. ఈ ప్రధాన ఎజెండాలో మనం ఇంకా మాట్లాడకపోతే, ఈ ఎజెండాలో భాగంగా సమాజమా ఇప్పుడు మీరు మేల్కోకపోతే, సమాజమా ఇప్పుడు మీరు ప్రశ్నించకపోతే, సమాజమా ఇప్పుడు నువ్వు ఎదుర్కోకపోతే నీకు జరిగేటువంటి అన్యాయం ఎంత భయంకరంగా అన్యాయం జరుగుతుందో ఇవన్నీ మీకు ఉదాహరణలు. ఇది ప్రధానంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా జైభీం టీవీ ఛానల్ ఒంటరి పోరాటం చేసింది. జైభీం టీవీ నినాదము ఒంటరి పోరాటం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులతోని ఓ మతానికో కులానికో లేకపోతే ఒక వర్గానికో వత్తసు పలికేటువంటి నినాదం కాదు. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి క్రమంలో మనిషిని మనిషిలాగా చూడాలని ఎవరైనా కూడా రోగితో సమానం అని చెప్పేటువంటిది నినాదం, జైభీం నినాదం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడిచేటువంటి ఏకైక టీవీ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉందంటే జైభీం టీవీ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ. స్ట్రగుల్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం పోరాటం, జస్టిస్ కోసం నిలబడ్డదే జైభీం టీవీ. ఎవరో నిజంగా సాయం చేస్తారనో నేను ఆశించి జైభీం టీవీ పెట్టలేదు. ఎవరినో నమ్ముకొని జైభీం టీవీ నిర్మించలేదు. ఎవరి కోసమో నిజంగా జైభీం టీవీ నిర్మించలేదు. ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ నాయకులు వాళ్ళ చేతిలో మీడియా కీలు బొమ్మలుగా ఉంది. మనం ఎందుకు చేయొద్దు, భారత రాజ్యాంగ నిర్మాత కోసం ఎందుకు చేయొద్దన్న ఆస్తిపాస్తులు అమ్ముకొని జైభీం టీవీ ఛానల్ పెట్టడం జరిగింది. నాకున్నటువంటి ఆలోచనలో భాగంగా ఏ లక్ష్యం కోసమైతే భారత రాజ్యాంగ నిర్మాత తన పిల్లలను తృణప్రాయంగా వదిలేసుకున్నాడో, ఏ ఆశయం కోసమైతే రాజ్యాంగం రచించిండో, ఏ దేశం కోసమైతే ఆయన పరితాపించిండో, ఏ కులాలు ఏ మతాల కోసమైతే ఆయన జీవితాన్ని త్యాగం చేసిండో, ఆ త్యాగమూర్తి సాక్షిగా నాకున్నటువంటి ఆస్తులను నమ్ముకొని జైభీం టీవీ ఛానల్ పెట్టడం జరిగింది 2016లో. అంటే సుమారుగా 9 సంవత్సరాల నేటికి, సుమారుగా 9 సంవత్సరాలు ఒంటరి పోరాటంలో భాగంగా ఎందరికో అన్యాయం జరిగినా, ఎందరికో అవమానాలు జరిగినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో సమస్యలు నన్ను వెంబడించినా, ఎన్నో ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఎంతోమంది ఇష్టానుసారంగా కుట్ర కుతంత్రాలు చేసినా, జైభీం టీవీ మీద ఎన్నో రకాలుగా నిందలేసేటువంటి ప్రయత్నం చేసినా, జైభీం టీవీలో భాగంగా జైభీం టీవీ మీద కుట్రలు కుతంత్రాలతో పాటు వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన, జైభీం టీవీ ఆఫీసును తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసినా, జైభీం టీవీ ఆఫీస్ మీద దాడులు చేసినా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఒంటరి పోరాటం చేస్తూనే ఉంది. ఈరోజు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇలా చాలా వరకు అబ్యూజ్గా మాట్లాడుతున్నారు, చాలా వరకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
ఎందుకు నేను ఈ బాధను చెప్తున్నంటే, ఒక పక్కన ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, ప్రజాస్వామ్యం చూస్తుంటే భయం వేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనుషులు, ప్రజాస్వామ్యాన్ని అనుసరించాల్సినటువంటి నాయకులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారంటే ఇలా మౌనంగా ఉంటున్నారు. కనీసం ప్రశ్నించలేనటువంటి సందర్భం, కనీసం చెప్పుకోలేనటువంటి సందర్భాలు, కనీసం ఎక్కడన్నా డిస్కషన్ చేసుకుందామంటే డిస్కషన్ చేసుకోవాలంటే బాధలు. ఇంత భయంకరంగా బతుకుతున్నాం. ఇవి బతుకులేనా? 100 ఏళ్ళు బతకడం కోసం మనం భూమి మీదకి వచ్చామా? 100 సంవత్సరాలు నిజంగా నిర్మించడం కోసం మనం వచ్చామా? నీ పుట్టుక ఈ ప్రపంచానికి ఒక వెలుగు కావాలి. నీ ఆశయం ఈ సమాజానికి ఒక దిక్సూచి కావాలి. నీ జీవితము ప్రతి మందికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాంటి సందర్భం నిలబడాలి తప్ప ఇలా భయపడి ఇలా మౌనంగా ఉంటాము, బెదిరింపులకు గురి చేస్తే మేము తట్టుకొని నిలబడగా ఉంటాము, లేకపోతే మేము ఏం చేయమనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు. ఇలా మేధావులు అనేటువంటి చెప్పుకునేటువంటి వ్యక్తులు, ఇలా పాస్టర్ని చెప్పుకునేటువంటి వ్యక్తులు మీరు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతే, మీరు బయటికి రానంత కాలము ఇవాళ హిందుత్వ శక్తులు మీ మీద దాడులు వేస్తారు, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేటువంటి ప్రధాన ఎజెండా